హాయ్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలో రకరకాల వింతలు విడ్డూరాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక చోట దూడకి మనిషి ముఖం వచ్చిందని, ఇంకో చోట అప్పుడే పుట్టిన బిడ్డకు తోక ఉందని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వింతలు విశేషాలు మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు చెప్పబోయేది నిజంగానే ఒక వింత. ఎందుకంటే ఇక్కడ ఒక చేపకి పంది ముఖం వచ్చింది. వీడియోలకు వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో కూడా లైక్ చేయండి. వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో రకరకాల చేపలు, ఇతర జీవులు కూడా ఉన్నాయి. తాజాగా ఇండోనేషియాలో పంది ముఖాన్ని పోలిన చేపను కొందరు కనుగొన్నారు. ఈ విచిత్రమైన చేప అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇది నిజమా లేక ఎడిట్ చేసిన వీడియో అనే సందేహాలు కూడా చాలా మందికి వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి చేపలు జన్యు మార్పిడి ద్వారా పుట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వీడియోలో చూసిన చేప మాత్రం మామూలు చేపలాగే ఈదుతుంది. అలాగని పంది ముఖం ఉన్న కారణంగా ఆ చేపలో ఈదడంలో ఉన్న స్వభావం అయితే మారలేదు. కనుక ఇది నిజంగానే జన్యు మార్పిడి ద్వారా పుట్టిన చేపైనా అయి ఉండవచ్చు, లేదంటే ఎడిటింగ్ ద్వారా మార్పింగ్ అయినా చేసుకుని ఉండవచ్చు. కానీ సాధారణంగా చూసిన వారికి ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా పంది ముఖం చేపే అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ చేపపై మీ స్పందన ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.